నేర్చుకోవలసిన వయస్సులో తప్పతాగి కార్లు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న యువత, సినిమా హీరోల ఫ్యాన్స్గా చెప్పుకుంటూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న అభిమానులు, ప్రేమ పేరుతో మోసపోతున్న ఆడపిల్లలు, అమాయకులు వేలమంది. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీయానలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగ మాయతో మురారి దివ్య పాలన వసుమతిలో ప్రతిక్షణు పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణు పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా గమ పనిగా మ పని సమా పని సగని సపాని ఆపగామ సగమ పప్ప పమ పన్నిని పమగ సగగ్గా వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై ఏమ్మా అపురూప, బాధపడుతున్నావే? నల్లదనాన్ని తెస్తానని వెళ్ళిన ఆయన 4,000 కోసం వాళ్ళమ్మని లైన్లో నుంచోపెట్టాడు. ఆ ఆడపడుచు క్షేమంగా ఉండాలి. 4 బతుకమ్మలు అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్న ఆడపడుచు క్షేమంగా ఉండాలి. పాల ప్యాకెట్లు అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్న ఆడపడుచు క్షేమంగా ఉండాలి. చేపల బజార్లో రోజా పూలు అమ్మితే కొనని వారిని చూచి ఏం చెయ్యాలో తోచని ఆ ఆడపడుచు కూడా క్షేమంగా ఉండాలి. జనం కోసం చస్తున్నాం, జనం కోసం బతుకుతున్నామని మీడియా ముందు ప్రత్యక్షమయ్యే ఆడపడుచు క్షేమంగా ఉండాలి. 100 కోట్లు ఉండి బ్యాంకు గుమ్మమెక్కని బీపీ షుగర్లు వచ్చిన ఆడపడుచులు కూడా క్షేమంగా ఉండాలి. మళ్ళీ మహనీయులు వస్తారు. అప్పటి వరకు ఈ తరం వారు వేచి ఉండండి.
ఏమిటి గొడవ? మీరు యువకులు, మీరు ఇలా పోట్లాడుకోవడం సిగ్గుచేటు. మీ హీరోల సినిమాలు హిట్ అయితే ప్రొడ్యూసర్లకి హీరోలకి డబ్బులు, అది వారి వ్యాపారం. వారికి లాభంతో పాటు పేరు ప్రతిష్టలు. దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. మన దేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చెందేలా ఇస్రో రాకెట్ ప్రయోగించి 103 గ్రహాలను అంతరిక్షంలోకి పంపించి దేశం పౌరుషమేమిటో చూపిస్తుంది. ప్రపంచ దేశాల యువత అంతా ఈ విషయం చర్చించుకుంటుంటే ప్రయోగాలు జరుగుతున్న సొంత రాష్ట్రంలోనే దాని ఊసు లేకపోవడం దురదృష్టం, దౌర్భాగ్యం. ఫ్యాన్స్ కోసం, హీరోల కోసం ప్రాణాలర్పించే ఫ్యాన్స్, ప్రియురాల కోసం త్యాగాలు చేసే ప్రేమికులు ఉన్నారు. కానీ దేశం కోసం ఆలోచించేవారు ఒక్కరంటే ఒక్కరూ లేరు. దేశానికి 1500 కోట్ల ఆదాయం తెస్తున్న ఇస్రో వారికి సెల్యూట్ చేయాలి, ఫ్లెక్సులు వేయాలి. యువత ఇటువైపు దృష్టి పెడితే వారి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. తల్లిదండ్రులు, యువత, సమాజం దీనిపై దృష్టి పెడితే ఎంతో మంది అబ్దుల్ కలాంలు, కల్పనా చావ్లాలు, సునీతా విలియమ్స్లు పుడతారు. మనం చేసుకోవలసింది సినిమా రిలీజ్ పండుగ కాదు, అసలైన పండుగ. తెలుగు గడ్డపై ప్రయోగింపబడుతున్న ఇస్రో రాకెట్ ఒకేసారి 103 ఉపగ్రహాలు, అది అసలైన పండుగ. అందుకు చేసుకోవాలి మనం సంబరాలు. शंभो महादेव शंभो महादेव शरणागत जनरक्षक शंभो महादेव शरणागत जनरक्षक शंभो महादेव शरणागत जनरक्षक शंभो महादेव शरणागत जनरक्षक నాకు ప్రతిసారి కల్లోకి వచ్చి కనిపించే అమ్మాయి ఈ అమ్మాయే కదా. ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో, ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. ఎవరండి మీరు? మీ అమ్మాయినా? థ్యాంక్ యూ అమ్మా. నేటి మీ అమ్మాయి రేపటి తరానికి విజ్ఞాన దేవత. ఇద్దరు అమ్మాయిల్ని అల్లారుముద్దుగా సాగుతున్నా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. చిటితల్ని బాగా చూసుకోండి, మంచి భవిష్యత్తు ఉంది. మా అమ్మాయి మాకు ప్రాణం, చాలా ప్రేమగా చూసుకుంటాం. మా ఇద్దరి ఆడపిల్లలు మాకు 2 కళ్ళు లాంటివారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. ఆడపిల్లలు పసిడి బొమ్మలు. మానవ పుట్టుకకు కారణజన్ములైన స్త్రీజాతికి నేడు కలియుగంలో అంతులేని వ్యధ కలుగుతుంది. శాటిలైట్ యుగంలో భారత్ వెలిగిపోతున్నా సాంఘికంగా ఇంకా వెనకబడే ఉంది. ఆడపిల్లలపై దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలు జరుగుతుండడం అతి నీచాతి నీచం. ఒకవైపు సాంకేతిక రంగంతో ఇస్రో లాంటి ప్రయోగాలతో దేశం పైకి వెళుతుంటే ఆడపిల్లల భద్రత క్రిందకు దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉపగ్రహాలను పైకి పంపడంతో పాటు విషగ్రహాలాంటి ఆలోచనలను సంస్కరణ క్షిపణితో పేల్చివేసే రోజు కోసం, మన ఆడపడుచులకు సంపూర్ణ భద్రత కలిగిన రోజు కోసం ఎదురుచూద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.